హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, ఈ దీపావళికి మీరు నీటి దీపాలు ఎలా వెలిగించుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇలా గాజు గ్లాసులు తీసుకోవాలి. గాజు కప్పులైనా ఓకే, ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు, ఏవైనా పర్లేదండి. ఫస్ట్ నేనైతే ఒక గ్లాస్లో ఇలాంటి కలర్స్ రాళ్ళు వేస్తున్నాను. తర్వాత మనం ఎన్ని గ్లాసుల్లో నీటి దీపాలు వెలిగించాలనుకుంటున్నామో అన్ని గ్లాసులు అంటే వాటర్ ఇలా వేసుకోవాలి. గ్లాస్ నింపుగా అయితే వాటర్ పోసుకోకూడదండి, కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇలాంటి కప్స్లో కూడా పెట్టుకోవచ్చు నీటి దీపాలు, చాలా బాగుంటాయి. అందుకే మీకు చూపించాలని నేను ఈ కప్పుల్లో కూడా వేశాను. తర్వాత కొన్నింట్లో నేను ఇలా ఫ్లవర్స్ వేశానండి. ఫ్లవర్సే కాదు, మనకు నచ్చినవి ఏమైనా వేసుకోవచ్చు. మన ఇంట్లో చెమ్కీస్ ఉంటే చెమ్కీస్, కలర్స్ ఉంటే కలర్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఆ గ్లాసులో మంచి లుక్ వస్తుంది. తర్వాత ఇలా నేనైతే ఒక దాంట్లో ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఈ కలర్ అయితే బాగుంటుంది కదా అని ఒక గ్లాస్లో ఫుడ్ కలర్ వేసాను. ఒక దాంట్లో కలర్ వేసానండి, రెడ్ కలరు. మనకి ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ దీపం అనేది మంచి లుక్ వస్తుందండి, చాలా నీట్గా కనిపిస్తుంది. ఒక గ్లాస్లో అయితే మన ఇంట్లో యూజ్ చేసే పసుపే వేసాను. ఇలానే మనకు నచ్చినట్టు ఏ కలర్ అయినా వేసుకొని ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత మన ఇంట్లో ఉంటాయి కదండి కవర్స్, అలాంటి కవర్ ఒకటి తీసుకొని ఒక సిజర్ తీసుకొని సర్కిల్ టైప్లో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఎన్ని గ్లాసుల్లో అయితే వాటర్ వేసుకున్నామో అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా సర్కిల్లా కట్ చేసుకోవాలి. ఆ కవర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకోవాలండి. 2 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఆ చివరి ఉంటుంది కదా, వీడియోలో చూపించినట్టు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కాదు, కొంచెం కట్ చేయాలి. మధ్యలో చిన్న హోల్ వస్తుందండి, ఇలా హోల్ వచ్చేలా కట్ చేసుకోవాలి. అలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాక మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదండి, పత్తి, దాన్ని ఇలా తీసుకొని పువ్వొత్తులైనా చేసుకోవాలి, నిలువుగానే చేసుకోవచ్చు. పువ్వొత్తులు అంటే స్టాండర్డ్గా ఉంటాయి. ఈ నీటి దీపాలకు పువ్వొత్తులే బెటర్ అండి, అవే చేసుకోండి మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే. ఇలా వీడియోలో చూపించినట్టు చేసుకోవాలండి. పైన మాత్రం పెద్దగా ఉండకూడదండి, ఒత్తు కిందకు వాలిపోతూ ఉంటుంది. అందుకే పైన మాత్రం కొంచెం చిన్నగానే చేసుకోవాలి. ఒత్తు పొడవుగా ఉంటే వాటర్లో నిలబడదు. ఇలానే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ చేసి పక్కన పెట్టుకున్నాక అన్ని గ్లాసుల్లో ఇలా ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఎంతసేపు దీపం కాలాలి అనుకుంటున్నామో అంత ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆయిల్ పైన పెట్టేసుకోవాలి. అది పెట్టాక ఆయిల్ వేయరండి, ముందే ఆయిల్ వేసి ఆ ఒత్తి అనేది పైన పెట్టుకోవాలి కవర్తో. అన్నింటిలో మనకి నచ్చినంత ఆయిల్ వేసుకోవచ్చు. మనం ఎంత ఆయిల్ అయితే వేస్తామో అంతసేపు దీపం కాలుతూనే ఉంటుందండి. ఆయిల్ వేసుకున్నాక అన్నింటిలో ఆ ఒత్తులు పెట్టుకోవాలి. మీరు పెట్టాక ఒత్తి ఎప్పుడు కిందకు వాలిపోతూ ఉంది అనిపించింది అనుకోండి, పైనది కొంచెం పెద్దగా అయిందని అర్థం అండి. అది కొంచెం చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. అవి స్టాండర్డ్గా నిల్చుంటాయి. ఇంకా అంతే అండి, దీపాలు వెలిగించుకోవడమే. మీరు కూడా ఈ దీపావళికి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ పూట చాలా బాగుంటుంది. ఇది
మార్నింగ్ కాబట్టి పెద్ద లుక్ ఏం అనిపించట్లేదు. నైట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నా వీడియోని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.